ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన నేషనల్ హైవే 167A నకరికల్లు చీరాల ఓడరేవు ఈ హైవేలో ప్యాకేజ్ 2 స్టార్ట్ అయింది. ఈ హైవే గురించి, ఈ ప్యాకేజ్ 2 గురించి తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారంటారు. పదండి ఫ్లోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మనకు తెలిసిందే కదా, మన నేషనల్ హైవే 167A నగరికల్ నుంచి చీరాల ఓడరేవు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ హైవేలో 2 ప్యాకేజీలు అయితే ఉన్నాయి. ప్యాకేజ్ 1 వచ్చేసి ఓడరేవు నుంచి చిలకలూరుపేట దాకా ఉంటుంది. ప్యాకేజ్ 2 వచ్చేసి చిలకలూరుపేట నుంచి నగరికల్ వరకు ఉంటుంది. ఈ హైవేలో ప్యాకేజ్ 1 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ప్యాకేజ్ 2 పనులు రీసెంట్గా స్టార్ట్ అయ్యాయి. ఈ రోజు వీడియోలో మనం ఈ హైవే అలైన్మెంట్ చూస్తాం అండ్ అలానే ప్యాకేజ్ 2 వివరాలు కూడా తెలుసుకోబోతున్నాం. మరి ఈ హైవే గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి మ్యాప్లోకి అయితే మనం వెళ్ళబోతున్నాం. మరి వెళ్దాం మ్యాప్లోకి. చలో. ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇదే చీరాల నగరికల్లు ఓడరేవు నేషనల్ హైవే 167A. ఈ హైవే మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, మన నార్కెట్పల్లి అద్దంకి మెదర్మట్ల హైవే ఉంది కదా, NAM హైవే. ఈ NAM హైవేలో ఎగ్జాక్ట్గా నకరికల్ దాటిన తర్వాత శ్రీరాంపురం అనే ఏరియాలో స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి, ఈ ప్లేస్లో నుంచి మనకి సింగిల్ రంబడ్ ఇంటర్చేంజ్ ద్వారా ఈ హైవే స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం ఇక్కడ వర్క్ ఏం స్టార్ట్ అవ్వలేదు. అండ్ అలానే స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్లేస్ అంతా కూడా నేను విజువల్స్లో చూపిస్తాను. అండ్ ఇక్కడ నుంచి అలా మనకైతే నర్సరావుపేట నుంచి అలా కావూరు, తర్వాత చిలకలూరుపేట ముందు NH16లో మర్జ్ అవుతుంది. ఈ NH16 నుంచి అలా మనకైతే బొప్పిడి దాకా వచ్చి, బొప్పిడిలో మళ్ళీ సింగిల్ రంబడ్ ఇంటర్చేంజ్ ద్వారా ఈ హైవే అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి చిలకలూరుపేటకు ఉన్న సెకండ్ బైపాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ బైపాస్లో మనం ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళి మనం మళ్ళీ ఎగ్జాక్ట్గా పసుమూరు దాటిన తర్వాత పాత రోడ్ ఉంది కదా, పాత రోడ్లో కలుస్తాం. అక్కడ నుంచి మళ్ళీ ఈ హైవే అయితే సేమ్ అలానే ఉంటుంది. మధ్యలో కొన్ని బైపాస్ అయితే వస్తాయి. మన తిమ్మరాజపాలెం దగ్గర, తర్వాత పరుచూరు దగ్గర, తర్వాత కారంచేడు దగ్గర. మనకు పరుచూరుకి అయితే కంప్లీట్గా పెద్ద బైపాస్ అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. కంప్లీట్గా ఈ బైపాస్లో వర్క్ ఎలా జరిగింది అండ్ అలాగే ప్రస్తుతం ఈ బైపాస్ ఎలా ఉంది, ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా ఆ వీడియోస్లో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ బైపాస్ ఎలా ఉంటుందనేది. తర్వాత ఇక్కడ నుంచి ఈ పరుచూరు బైపాస్ దాటిన తర్వాత ముందుకెళ్ళగానే మన కారంచేడు ఉంది కదా, కారంచేడుకి ముందు మళ్ళీ బైపాస్ స్టార్ట్ అవుతుంది. ఈ బైపాస్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుందంటే, కారంచేడుకి ముందు నుంచి ఎగ్జాక్ట్గా మన చీరాలు దాటిన తర్వాత NH216 ఉంది కదా, అది దాటిన తర్వాత ఈ బైపాస్ అయితే ఎండ్ అవుతుంది. కంప్లీట్గా ఈ బైపాస్లో మనమైతే ఇలా మన పీరాలు వచ్చేయచ్చు, చీరాలు వచ్చేయచ్చు, ఇంకా మనకి ఇలా చీరాల బీచ్ వరకు వచ్చేయచ్చు. పాత రోడ్ అయితే ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది స్ట్రైట్గా. అదే కొత్త రోడ్ అయితే ఇలా డైరెక్ట్గా ఉండి కంప్లీట్గా చీరాల బీచ్కి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ చీరాల బీచ్ దగ్గర అయితే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇది హైవే అవ్వటం వల్ల అండ్ పెద్ద హైవే అవ్వటం వల్ల అక్కడ లోకల్ పీపుల్ రాంగ్ రూట్లో కూడా వస్తున్నారు. అలా రావడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. నేను కూడా ఇన్స్టాగ్రామ్లో చూశాను. అండ్ అంతకుముందు కూడా చాలా ప్రమాదాలు జరిగాయి. సో ఈ హైవేలో ట్రావెల్ చేసిన మాత్రం చాలా జాగ్రత్త. సో ఇప్పుడు మనమైతే ఈ వీడియోలో తెలుసుకునేది ఎగ్జాక్ట్గా మన చిలకలూరుపేట ఉంది కదా, చిలకలూరుపేట నుంచి ఎగ్జాక్ట్గా నకరికల్ వరకు ప్యాకేజ్ 2 ఉంటుంది. ఈ ప్యాకేజ్ 2లో మనకి వర్క్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఈ హైవేని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంటే ఈ ప్యాకేజ్ 2ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఇంకా ఈ విషయాలను కూడా మనం విజువల్స్ చూస్తూ ఇంకొన్ని విషయాలు హైవే గురించి తెలుసుకుంటూ విజువల్స్లో చూద్దాం. సో మరి ఇప్పుడు విజువల్ చూడడానికి వెళ్దామా? చలో. ఫ్రెండ్స్, చూస్తారు కదా, మీకైతే చాలా క్లియర్గా డీటెయిల్గా మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేసిన హైవే గురించి, ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2, ఇంకా ఆ మధ్యలో కొన్ని బైపాసెస్ గురించి కంప్లీట్గా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో ఇప్పుడు మనమైతే బ్యూటిఫుల్ విజువల్స్ అయితే చూడబోతున్నాం. మరి వెళ్దామా బ్యూటిఫుల్ విజువల్స్ చూడడానికి? చలో. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్గా బ్యూటిఫుల్ విజువల్ చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి ప్యాకేజ్ 1లో వర్క్ అనమాట. మనకి చాలా క్లియర్గా ఈ హైవే కంప్లీట్గా 4 లేన్ ఉంటుంది. అండ్ అలానే కొన్ని విలేజెస్లోని బైపాస్లు అయితే వస్తాయి. మీకు నేను మ్యాప్లో చూపించే కదా ఆ విధంగా. ఇందులో ఆల్రెడీ ప్యాకేజ్ 1 ఉంది కదా, ప్యాకేజ్ 1 ఓడరేవు నుంచి చిలకలూరుపేట దాకా ఉంటుంది. ఈ ప్యాకేజ్ 1లో ప్రస్తుతం మనం చూస్తున్న వర్క్ అనమాట. ఈ వర్క్ కంప్లీట్గా అయిపోయింది అండ్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉందన్నమాట. మనకి ఎగ్జాక్ట్గా చిలకలూరుపేట దగ్గర మనకి ఇంటర్చేంజ్ అవుతుంది. ఆ వర్క్ మరి లాస్ట్ టైం షూట్ చేసినప్పుడు అయితే వర్క్ జరుగుతుంది. బట్ ప్రస్తుతం ఎలా ఉందనేది నేను అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను. ఈరోజు వీడియోలో మనం ఎగ్జాక్ట్గా తెలుసుకున్నది ఏంటంటే, ప్యాకేజ్ 2 వర్క్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట. ప్యాకేజ్ 2 టెండర్స్ పిలిచి దాదాపుగా ఈ ప్యాకేజ్ 2ని 313 కోట్లతో నిర్మిస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ని EPC మోడ్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా మన చిలకలూరుపేట నుంచి నకరికల్ వరకు ఉంటుంది. నేను మీకు మ్యాప్లో చూపించే కదా, సేమ్ అలానే ఉంటుందన్నమాట అలైన్మెంట్ అయితే.
అలానే నర్సరావుపేటకి అయితే బైపాస్ వస్తుంది. ఆ బైపాస్ కోసం నేను సపరేట్ వీడియో చేస్తాను. సపరేట్ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే మన నర్సరావుపేటకి బైపాస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అండ్ అలాగే ఈ హైవేలో మ్యాక్సిమం పెద్ద బైపాస్ ఉండేది ప్యాకేజ్ 2లోని ఈ నర్సరావుపేట బైపాస్. సో ఈ బైపాస్లో ఎందుకంత పెద్ద వచ్చింది ఈ విషయాలన్నీ కూడా మనం అప్కమింగ్ వీడియోలో చాలా క్లియర్గా డీటెయిల్ తెలుసుకుంటాం. అలానే బ్యూటిఫుల్ నర్సరావుపేటను కూడా విజువల్స్లో చూస్తాం. ఈ ప్యాకేజ్ 2ని కన్స్ట్రక్ట్ చేస్తుంది మిస్ వృద్ధి ఇన్ఫ్రాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు. ఈ హైవే కానీ కంప్లీట్ అయిందంటే మనం ఈజీగా నకరికల్లు నుంచి చీరాల వరకు ట్రావెల్ చేయొచ్చు. అలానే హైదరాబాద్ వాళ్ళు బీచ్కి వెళ్ళాలన్నా కూడా ఈ హైవే చాలా బాగా ఉపయోగపడుతుంది. అది ఎలా అంటే హైదరాబాద్ ఓవరాల్లో NH60లో ఎంటర్ అయిన తర్వాత డైరెక్ట్గా మనం నార్కెట్పల్లి అయితే వచ్చేస్తాం. నార్కెట్పల్లి నుంచి అక్కడ NAM ఎక్స్ప్రెస్ వే ఉంటుంది, అందులో ఎంటర్ అవుతాం. అక్కడి నుంచి డైరెక్ట్గా ఎక్కడి దాకా వస్తాం అంటే పిడుగురాళ్ళు ఉంది కదా, పిడుగురాళ్ళ వరకు వస్తాం. పిడుగురాళ్ళ నుంచి అలా ముందుకు వచ్చి నకరికల్లు దాటిన తర్వాత మనకైతే శ్రీరాంపురం అనే ఊరు వస్తుంది. అక్కడ నుంచి డైవర్షన్ తీసుకొని ఈ హైవేలో ఎంటర్ అయ్యి డైరెక్ట్గా మనమైతే చీరాల ఆర్డర్ బీచ్కి అయితే వచ్చేస్తాం. ఈ బీచ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, మీకు ఆ బ్యూటిఫుల్ బీచ్ ఎలా కనిపిస్తుందో. ఈ బీచ్లో నేను చాలా యాక్టివిటీస్ చేశాను. ఆ యాక్టివిటీస్ గురించి కూడా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ వీడియో ఉంటుంది, చూడొచ్చు. అండ్ ఈ బీచ్ ఎంత బాగుందో అంతే ప్రమాదకరం కూడా. సో ఈ బీచ్లోకి వెళ్తే మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలాగే మనం ఏమైనా యాక్టివిటీస్ చేసినా లేకపోయినా ఆడుకుంటున్నా బీచ్ లోపలికి వెళ్లకుండా జస్ట్ పైన ఆడుకుంటే చాలా మంచిది. అండ్ బీచ్ కూడా చాలా బ్యూటిఫుల్గా క్లీన్గా కనిపిస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా మీకు బీచ్ ఎలా కనిపిస్తుందో, చాలా బ్యూటిఫుల్గా ఈ బీచ్ అయితే ఉంటుంది. ఈ బీచ్ దగ్గర చాలామంది చాలా షూట్స్ కూడా చేశారు, చాలా మూవీస్ కూడా షూట్ అయ్యాయి. అండ్ ఇంకా ఈ హైవే గురించి మనం తెలుసుకోవాలంటే ఈ హైవే మొత్తం 87 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 87 కిలోమీటర్స్లోని 38 కిలోమీటర్స్ వచ్చేసి ఈ ప్యాకేజ్ 2, రిమైనింగ్ కిలోమీటర్స్ వచ్చేసి ప్యాకేజ్ 1లో అయితే ఉంటుంది. ప్యాకేజ్ 1 ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. అటు మనం చిలకలూరుపేట నుంచి ఈజీగా అటు వాటర్ వైపు అయితే వెళ్ళిపోవచ్చు. కానీ ఇటు స్టార్ట్ అవుతుంది. ఈ వర్క్స్ కూడా నేను అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను. సో మరి మీలో ఎంతమంది ఈ వీడియోస్ చూడడానికి వెయిట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ప్రతిరోజు మ్యాక్సిమం నేను వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నాను. మొత్తం మన ఆంధ్రాలో జరుగుతున్న డెవలప్మెంట్ అండ్ అలానే మన విశాఖపట్నంలో జరుగుతున్న డెవలప్మెంట్. సో ప్రతిరోజు ప్రతి వీడియోని చూసి సపోర్ట్ చేయండి. నేను ఖచ్చితంగా ప్రతి డెవలప్మెంట్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మన నర్సరావుపేట దగ్గరలో అనమాట. మనమైతే గుంటూరు నుంచి ఇటు నర్సరావుపేట వస్తాం కదా, ఆ రూట్లో మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచే మనకి బైపాస్ అయితే వెళ్తుంది అనమాట. సో ప్రస్తుతం మనకి ఎలాంటి విజువల్స్ కనిపించట్లేదు బైపాస్లో జరుగుతున్నట్టు, ఎందుకంటే ఇంకా వర్క్ స్టార్ట్ అయింది కానీ అలైన్మెంట్ ప్రాపర్గా రాలేదు. సో అందువల్ల మనకి ఇక్కడ జస్ట్ మనకి నార్మల్గా కనిపిస్తుంది. నేను మళ్ళీ వెళ్తాను అనమాట, వెళ్ళి కంప్లీట్ కవర్ చేస్తాను ఆ ప్లేస్ అంతా కూడా. అండ్ ఎక్కడెక్కడ వర్క్ స్టార్ట్ అయింది, ఎక్కడెక్కడ వర్క్ జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా బ్యూటిఫుల్గా విజువల్స్తో చూపిస్తాను. ఈ హైవేలో మ్యాక్సిమం ఇంతకు ముందు కూడా నేను నర్సరావుపేట బైపాస్ వీడియో చేశాను. కానీ ఆ వీడియోలో ఏంటంటే జస్ట్ మీకు ఆ బైపాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ అప్కమింగ్ వీడియోలో అయితే మీకు కంప్లీట్గా ఎందుకు ఆ బైపాస్ రావాల్సి వచ్చింది అండ్ అలాగే నర్సరావుపేటలో ట్రాఫిక్ ఎలా ఉంది అండ్ అలానే కంప్లీట్గా నర్సరావుపేట ఊరిని అయితే మీకు చూపిస్తాను. సో మరి మీరు ఏ ఊరు నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఈ హైవే గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా లేదా ప్రతి ఏరియాలో ఎలాంటి వర్క్ జరిగింది అంటే ప్యాకేజ్ 1లో వర్క్ జరిగింది కదా, ఆ ప్యాకేజ్ 1లో వర్క్ జరుగుతున్నట్టు కంప్లీట్గా నేను చాలాసార్లు కవర్ చేశాను. ఆ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, వెళ్ళి చూడండి. దాన్ని బట్టి హైవే కంప్లీట్ అవ్వకముందు కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందనేది మీకు క్లియర్ ఐడియా అయితే వస్తుంది. సో ఇంకా నేను అప్కమింగ్ వీడియోలో అయితే మాత్రం చాలా రాబోతున్నాయి. అలానే ఈ హైవే గురించి కూడా మ్యాక్సిమం విషయాలు చెప్పాను అనమాట. ఇంకా ఈ హైవే వీడియోస్ మాత్రం చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటే చూసేయండి. సో ఇంక మనమైతే వీడియోని ఎండ్ చేయబోతున్నాం అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే నేషనల్ హైవే 17A నకరికల్లు చీరాల వాటర్ హైవే గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అండ్ అలాగే ఈ హైవేలో ప్యాకేజ్ 2 స్టార్ట్ అయింది కదా, ఈ ప్యాకేజ్ 2 గురించి కూడా వివరాలు అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. మరి వీడియో ఎలా ఉంది అండ్ అలానే మన ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది, మ్యాప్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.